Students, welcome to AVNPRR online classes. In our last class, we discussed about spatial coherence, temporal coherence and condition for interference. In our class, we explains Fresnel's biprism. Fresnel's biprism చేసే పని ఏంటి అంటే మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. ఫ్రెనెల్స్ అనే సైంటిస్ట్ మనకి బైప్రిజం ద్వారా ఇంటర్ఫరెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బైప్రిజం దట్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ టూ అక్యూట్ ప్రిజమ్స్, రెండు అక్యూట్ ప్రిజమ్స్ని బేస్ టు బేస్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది బై ప్రిజం. సో అటువంటి బై ప్రిజంని కన్సిడర్ చేస్తూ మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ప్రిజం చేసే పని ఏంటి అంటే మనకి ఇచ్చిన సోర్స్ని మనకి టూ కొహరెంట్ సోర్సెస్ కింద అంటే టూ వేవ్ ఫ్రంట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ది బై ప్రిజం. నౌ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రెనెల్స్ బైప్రిజం ఎలా ఉందో చూద్దాం. ఒక ఆప్టికల్ బెంచ్ సాయంతో మనం ఇస్తున్న సోర్స్ని అంటే మనం ఇస్తున్న మోనోక్రోమాటిక్ సోర్స్ని, కన్సిడర్ చేస్తున్న బైప్రిజంని, లెన్స్ని అండ్ మైక్రోమీటర్ని, ఈ ఫోర్ని కూడా మనకి ఒక ఆప్టికల్ బెంచ్ సాయంతో, స్టాండ్స్ సాయంతో మనకి సేమ్ హైట్లో ఉండేలా కన్సిడర్ చేసుకుంటాం. అంటే నాలుగు కూడా మనకి ఒకే హైట్లో ఉండాలి. బైప్రిజం అండ్ స్లిట్ ఇవి రెండు కూడా వాటి యొక్క ఓన్ ప్లేన్స్లో రొటేట్ అవుతూ ఉండాలి. రొటేట్ అవుతూ మనకి అరేంజ్ చేసుకుంటాం, రొటేట్ అయ్యి ఉండేలా అరేంజ్ చేసుకుంటాం. ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా రొటేట్ అవుతూ ఉండేలా అరేంజ్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే సోర్స్ని ఇన్సిడెంట్ చేసాము, ఎస్ని ఇన్సిడెంట్ చేసాము, ఇట్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ ద సోడియం ల్యాంప్ అని చెప్తాం. ఎప్పుడైతే సోడియం ల్యాంప్ని ఇన్సిడెంట్ చేసామో మనకి ఇన్సిడెంట్ వేవ్ కాస్త మనకి త్రూ బైప్రిజం ద్వారా ప్రాపగేట్ అవుతుంది. సో బైప్రిజం యొక్క ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి అంటే బి ఈజ్ ద ఎడ్జ్ ఆఫ్ ది బైప్రిజం అనుకుంటున్నాం. ఈ ఎడ్జ్ దగ్గర మనకి బైప్రిజం అనేది టూ వేవ్ ఫ్రంట్స్ కింద డివైడ్ చేస్తుంది, అంటే టూ ఆప్టికల్ పాత్స్ కింద డివైడ్ చేస్తుంది. సో వన్ ఆప్టికల్ పాత్ ఈజ్ ABO. ఇట్ ఈస్ ద వన్ రీజియన్ ఆఫ్ ది ఆప్టికల్ పాత్. దీని యొక్క ఆప్టికల్ ఇమేజ్ ఏమనుకుంటున్నాం, S1. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి S కాస్త S1 వేవ్ ఫ్రంట్ కింద డివైడ్ అయ్యింది. అగైన్ సెకండ్ యొక్క ఆప్టికల్ పాత్ ఏంటి మనకి BOC. ఇది ఒక ఆప్టికల్ పాత్. సో ఇట్ సర్వ్స్ యాజ్ ద S2 సోర్స్. అంటే ఎస్ అనే సోర్స్ మనకి బైప్రిజం ఎడ్జ్ తోటికి వచ్చేటప్పటికి ఆ బైప్రిజం యాక్షన్ ఏంటి మనకి టూ వేవ్ ఫ్రంట్స్ కింద డివైడ్ చేస్తుంది. సో వన్ ఈజ్ ద S1 అనుకుంటున్నాం, సెకండ్ వన్ ఈజ్ ద S2. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి అంటే మనకు ఉండే బేసిక్ కండిషన్ ఏంటి, రెండు కొహరెంట్ సోర్సెస్ ఉండాలి. సో ఆ రెండు కొహరెంట్ సోర్సెస్ వచ్చాయి కదన్నా, S1 S2. సెకండ్ ఏంటి మనకి సూపర్ ఇంపోజ్ అయి ఉండాలి. అగైన్ ఈ S1 S2 మరలా రిఫ్లెక్ట్ అవుతూ త్రూ లెన్స్ ద్వారా మనకి EF అనే రీజియన్లో సూపర్ ఇంపోజ్ అవుతాయి. సో సూపర్ ఇంపోజ్ అయి ఉండాలి అంటే మరలా S1 S2 కూడా మనకి సేమ్ వేవ్ లెంత్తో అండ్ సేమ్ యాంప్లిట్యూడ్స్తో మనకి వేవ్ ఫ్రంట్స్ని ప్రాపగేట్ చేస్తూ ఉండాలి. సో ఉంటాయి బికాజ్ ఆఫ్ S1 S2 అనేది ఒకే సింగిల్ సోర్స్ నుంచి డివైడ్ అయ్యాయి కాబట్టి. ఒకే సింగిల్ సోర్స్ నుంచి బైప్రిజం ద్వారా S1 S2 డివైడ్ అవుతూ అగైన్ లెన్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ మనకి E, F రీజియన్లో సూపర్ ఇంపోజ్ అవుతుంది. కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ని కూడా బేస్ ఫాలో అవుతుంది మనకి. సో సూపర్ ఇంపోజ్ అవుతూ మనకి ఈ స్క్రీన్ దగ్గర ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాన్ని దేని ద్వారా అబ్జర్వ్ చేయగలం, మైక్రోమీటర్ యొక్క ఐపీస్ ద్వారా మనకి ఇక్కడ వస్తున్న ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయగలం. సో అబ్జర్వ్ చేయాలి అంటే అగైన్ స్లిట్ టు బైప్రిజము కూడా సేమ్ హైట్లో ఉండాలి. వాటి యొక్క ఓన్ ప్లేన్స్లో అవి రొటేట్ అవుతూ ఉండాలి. అగైన్ స్లిట్ ఎలా ఉండాలి మనకి, నేరోగా ఉండాలి, మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి. ఉంటూ మనకి ఇట్ సర్వ్స్ యాజ్ ద రెండు వేవ్ ఫ్రంట్స్ కింద సర్వ్స్ చేసింది మనకి, అంటే టూ కొహరెంట్ సోర్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కండిషన్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అనేది ఫాలో అయ్యింది. ఒకే ఫేజ్ రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తూ సూపర్ ఇంపోజ్ అయ్యింది. సో ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ మనకి ఈ స్క్రీన్ పైన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయగలం. దేని ద్వారా అంటే ఐపీస్ ద్వారా. అగైన్ ఐపీస్ ఎలా సెట్ చేయాలి అంటే దీంట్లో మనకి వెర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే ఫ్రింజ్ని వెర్టికల్ లైన్కి ఫోకస్ చేసుకుంటూ అవి రెండు ప్యారలల్గా ఉంటూ మనకి ఫ్రింజెస్ని క్యాలిక్యులేట్ చేయగలం. ఎప్పుడైతే మనకి ఐపీస్ అనేది అవే ఫ్రమ్ ద షిఫ్ట్ అంటే ఈ రీజియన్ కాకుండా మనం
ఏవే అంటే దాన్ని దాటుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా మనకి ఫ్రింజెస్ అనేవి వస్తాయి. వీటిని ఏమంటారు అంటే లాటరల్ షిఫ్ట్స్ అంటాం. ఇక్కడ కూడా ఒక షిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈజ్ నాట్ ఏ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. లాటరల్ షిఫ్ట్స్ అనేవి ఏర్పడతాయి. ఆ షిఫ్ట్ని నెగ్లెక్ట్ చేస్తూ మనకు వచ్చిన సూపర్ పొజిషన్ రీజియన్లో మాత్రమే వచ్చిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్స్ని అంటే ఇంటర్ఫరెన్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చిన ఫ్రింజెస్ని కౌంట్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది బైప్రిజం ద్వారా ఫామ్ అవుతోంది అని చెప్తున్నాం. సో వాటి యొక్క వేవ్ లెంత్ అంటే ఇచ్చిన సోర్స్ యొక్క వేవ్ లెంత్ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో లాంబ్డా ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై డి. హియర్ బీటా ఈక్వల్ టు ఫ్రింజ్ విత్ 2D ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ S1 అండ్ S2. క్యాపిటల్ D ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫ్రింజ్ విత్ బి. ఫ్రింజ్ విత్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎప్పుడైతే వెర్టికల్ లైన్ ఆఫ్ ఐపీస్ అనేది మనకి విజిబుల్ చేయగలిగిన ఫ్రింజెస్ని ప్యారలల్గా ఉంచుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ ఐపీస్ యొక్క హారిజాంటల్ లైను, వర్టికల్ లైన్. సో ఈ వెర్టికల్ లైన్ మనకి ఫ్రింజెస్ని ఫోకస్ చేసుకుంటూ వెర్టికల్ లైన్కి ఫోకస్ చేస్తూ అగైన్ మ్యాక్సిమా మినిమా ఫోకస్ చేసుకుంటూ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్నే మనం ఫ్రింజ్ విత్ అంటాం. సో త్రూ మైక్రోమీటర్ రీడింగ్స్ ద్వారా మనం మ్యాక్సిమాకి మినిమాకి దాని యొక్క వెర్టికల్ లైన్ని అంటే ఐపీస్ యొక్క వెర్టికల్ లైన్ని ఫోకస్ చేసుకుంటూ మైక్రోమీటర్ రీడింగ్స్ని నోట్ చేసుకుంటూ వాటి రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ని మనం ఫ్రింజ్ విత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అగైన్ డి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్కి. సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ని మనం ఆప్టికల్ బెంచ్ సాయంతో వాల్యూస్ని నోట్ చేసుకుంటాం. సో అనదర్ వన్ ఈజ్ 2D వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేస్తున్న లెంత్ అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ బైప్రిజంకి స్క్రీన్కి మధ్య ఉన్న లెంత్కి 1/4 ఉండాలి. అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ బైప్రిజం అండ్ స్క్రీన్. అలా ఉన్న లెన్స్ని అరేంజ్ చేసుకుంటాం. దేనికి మధ్యలో అంటే బైప్రిజమ్స్కి స్క్రీన్కి మధ్యలో మనం L1ని ఆపరేట్ చేస్తూ అంటే L1 పొజిషన్లో ఒక లెన్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఎప్పుడైతే సోర్స్ మనకి బైప్రిజం ద్వారా లెన్స్ పైన ఇన్సిడెంట్ అయిందో అది కాస్త మనకి S1, S2 కింద సర్వైవ్ అవుతుంది. సో S1, S2 యొక్క షార్ప్ ఇమేజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని D1 అనుకుంటున్నాం. అగైన్ లెన్స్ని మళ్ళీ బైప్రిజంకి స్క్రీన్కి మధ్యలో L2 పొజిషన్లో ఆపరేట్ చేస్తూ ఉంటాం. అగైన్ SC సర్వ్స్ యాజ్ ద ఎప్పుడైతే L2 పైన ఇన్సిడెంట్ అయిందో మనకి S1, S2 కింద మరలా డివైడ్ అవుతుంది. సో L2 దగ్గర ఉండే S1, S2 మధ్య ఉన్న డిస్టెన్స్ని D2 అనుకుంటున్నాం. సో లెన్స్ L1 దగ్గర ఉండే S1, S2 మధ్య డిస్టెన్స్ని D1 అనుకుంటున్నాం. సో అగైన్ 2D కావాలి అంటే మనకి 2D ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D1, D2. D1, D2 వాల్యూస్ని ఎలా అబ్జర్వ్ చేయగలము అంటే మనం ఐపీస్ ద్వారా మైక్రోమీటర్ రీడింగ్స్ ద్వారా మనం D1, D2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ అవి 2D ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ 2D యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2D అంటే ఏంటి? మరలా మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ సోర్సెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ని 2D అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ఫ్రెనెల్స్ బైప్రిజం ద్వారా మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. అగైన్ క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. లాంబ్డా ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై 2D. బీటా అంటే ఫ్రింజ్ విత్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే త్రూ మైక్రోమీటర్ రీడింగ్స్ ద్వారా ఫ్రింజ్ విత్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. D ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్ డిస్టెన్స్ని ఆప్టికల్ బెంచ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అగైన్ 2D ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్. సో ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామో చూసుకున్నాం. 2D ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D1 and D2. So this is about Fresnel's biprism. Thank you, students.